ఆడేదో కక్కుర్తిపడి ఒక సంవత్సరం పాటు తింటే దాని మూలన ఏదో షుగర్ వస్తే మీరు చచ్చిపోయేందుకు మందులు రాస్తున్నారు ఎందుకని? ఆహార విధానం సరిచేస్తే అయిపోద్దిగా. నేను కొన్ని మిలియన్ల మంది తగ్గి చూపించాగా ఒక్క సింగిల్ ఫెయిల్యూర్ లేకుండా. ఆఫ్టర్ టైప్ 2 ఏంటి? టైప్ 1 డయాబెటీస్, ప్యాంక్రాస్ డెడ్ అయిన టైప్ 1 డయాబెటీస్కే ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా నేను తగ్గించినట్టు కొన్ని వేల టెస్ట్ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా ఓపెన్గానే. ఇక క్యాన్సర్లు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, సొరియాటిక్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఏలు, డయాలసిస్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, 16, 17 ఉండేవాళ్ళు, నార్మల్ అయ్యేవాళ్ళు, ఇవన్నీ అసలు చెప్పవసల. బీపీలు మీరు ఏదైతే జీవితాంతం మందులు వాడిస్తారో ఆ బీపీ నెల నుంచి 2 నెలలు చిటికేసినట్టు పోయి తీరాల్సిందే. ఆ బీపీ మూలనే కదా ఇవాళ మొత్తం కిడ్నీలు మొత్తం పోయి కొన్ని కోట్ల జీవితాలు డయాలసిస్ సెంటర్ బారిన పడి జీవోత్సవాలు బతుకుతుంది. హై బీపీ మూలన కాదు, మనం చేసిన చవట వైద్యంతో పెంచి పోషించిన డయాబెటీస్, లాంగ్ టర్మ్ డయాబెటీస్ సృష్టించిన పెనుదోషం కారణంగానే కదా కాళ్ళు తీసేది, డయాబెటిక్ గ్యాంగ్రీన్ పేరుతో, డయాబెటిక్ న్యూరోపతి పేరుతో పక్షవాతాలు వచ్చేది, డయాబెటిక్ రెటినో పేరుతో కళ్ళు పోగొట్టేది, డయాబెటిక్ నెఫ్రోపతి పేరుతో కిడ్నీలు పోగొట్టేది. ఇవంతా విధ్వంసం కారణం ఎవరు? మనకు వచ్చిన జబ్బు ఏంటి? మీరు చేసే వైద్యం ఏంటి?